స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. రాష్ట్రమంతా ఒకటే చర్చ జరుగుతుంది. వైసీపీ అభ్యర్థుల మార్పుపై ఇటు ప్రతిపక్షాలు అధికార పక్షంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. రెండో లిస్టులో కూడా మార్పులు ఉంటాయని చెప్పి అధికారికంగానే వైసీపీ చెప్తుంది. దాదాపు 60 నుంచి 70 సీట్ల వరకు అన్ని చోట్ల మార్పులు జరుగుతాయని ఖచ్చితంగా వైసీపీ చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ అంశంపై మనతో మాట్లాడడానికి వైసీపీ మహిళా నేత జైని పూర్ణమ్మ గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం, ఎలా చూస్తారంటే ఇప్పటికే 11 నియోజకవర్గాల మార్పులు జగన్మోహన్ రెడ్డి చేశారు. ఇంకా దాదాపు 50 నుంచి 60 వరకు జరుగుతాయని కూడా ఒక అంచనా అయితే వస్తుంది. అంటే సిట్టింగ్లకి స్థలాలు కాకుండా ఆ ప్లేస్లో కొత్త వారు వస్తారు అనేది చెప్పదలుచుకుంది వైసీపీ. కానీ ఈ అంశం మీద టీడీపీ కూడా విమర్శలు స్పందిస్తుంది. ఇక్కడ చెల్లని రూపాయి ఇంకో చోట చెల్లుతుందా, వీళ్ళు ఇక్కడ పనికి రాకపోతే ఇంకో చోట పనికి వస్తారా అంటూ టీడీపీ విమర్శనాస్త్రాలు సంధిస్తుంది. ఎలా చూస్తారు? చంద్రబాబుకి జగన్ గారిని విమర్శిస్తానికే పనిగా పెట్టుకుంటారు. మా జగన్ గారికి తెలుసు ఎవరిని ఎక్కడ మార్చి ఎక్కడ గెలిపించుకోవాలో. ఎవరికి అన్యాయం అయితే జరగదు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని నమ్ముకున్న వాళ్ళు, వైసీపీని నమ్ముకున్న నాయకులకి ఎవరికి అన్యాయం జరగదు. పచ్చకాయలకి దేశం అంతా పచ్చగా కనపడుద్దంట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 10,000 మందికి మరి పర్మనెంట్ చేశారు. మరి అది ఏమవుతుంది నీకు కనపడతలేదు? అది చెప్పవే. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మారుస్తారు? ఏం మార్చినా ఏం అన్యాయం అయితే జరగదు. జగన్మోహన్ రెడ్డి గారికి అన్నీ తెలుసు. మీలాగా కిలాడతనం మాయితనం చేయటం ఆయనకి చేత కాదు. నీ కొడుకు నువ్వు సీఎంగా ఉన్నప్పుడే నీ కొడుకు గెలవలా. నీ కొడుకు సంగతి నువ్వు చూసుకో. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నీకేమైనా అర్థమవుతుందా? మారితే మారుస్తారు, ఏమైంది? మార్చినా ఎవరికి అన్యాయం జరగదు. వైసీపీని నమ్ముకున్న వాళ్ళకి ఎవరికి అన్యాయం జరగదు. ఎవరికి తగ్గ సమన్యాయం వాళ్ళకి చేస్తారు మా జగన్మోహన్ రెడ్డి గారు. మా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏమనుకుంటున్నారో? ఓ దేవుడు. నీకులాగా మామని ఎన్ని పడిచి పార్టీలు లాక్కుని అధికారంలోకి వచ్చాడా? సొంతంగా పార్టీ 100 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీని ఎదిరించి వచ్చి పార్టీ పెట్టుకుని 150 సీట్లు తెచ్చుకున్న హీరో ఎవరు అంటే మా జగన్మోహన్ రెడ్డి గారు. నీ అవాకులు చవాకులు పేలతానికి రెడీగా పెట్టుకున్నావు. ఇప్పుడు అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఎంతమందికి పర్మనెంట్ చేశారు, రెగ్యులర్ చేశారు? 10,000 మందికి. అవి కనపడవా నీ కళ్ళకి? అది చెప్పవే. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 10,000 మందికి రెగ్యులర్ చేశారు, పర్మనెంట్ చేశారు, 5 సంవత్సరాలు దాటిన ఎంప్లాయీలు అందరినని అవి చెప్పవే. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు మారుతూ ఇవన్నీ డప్పులు. అలా డప్పులు కొట్టుకునే నువ్వు అధికారంలో ఉండగా నీ కొడుకు ఓడిపోయాడు. నిన్ను ప్రశ్నిస్తా అని ఒకడు వచ్చాడు, నీ దత్తపుత్రుడు. ఆడేం ప్రశ్నించాడు? ఆడేం చేశాడు జనాలకి? నువ్వు 14 ఏళ్ళు సీఎం ఏం చేశావు? నీది నువ్వు చెప్పుకుని ఏడు. మా జగన్ గారిని విమర్శించే అంత స్థాయి నీకు లేదు. మళ్ళీ మా జగన్ గారే సీఎం రాసి పెట్టుకో. 30 సంవత్సరాల సీఎం ఎవరు అంటే ఇంకా మా జగన్మోహన్ రెడ్డి గారే. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయలేవు. చేయలేక ఆ కొడుకు ఒకడు ఎర్రబుక్కులో రాస్తాడంట జగను జగను జగను. ఇక జగనే చెప్పము మీకు. గెలిచి ముందు మీరు గెలవండి. 23 సీట్లతో వచ్చావు నువ్వు అధికారంలో ఉండంగా. ఆ 23 సీట్లు కూడా వస్తాయో రావో ముందు దానికి బడి చూడండి. ముందు మీరు నీ దత్తపుత్రుడు ఒకడు ఉన్నాడు, మన తెలంగాణలో పోటీ చేశాడు. ఏమన్నా ఉందా? ఓ పంచాయతీ ప్రెసిడెంట్ పల్లెటూరులో గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్కి వచ్చిన ఓట్లు కూడా రాలా ఆ ఎమ్మెల్యేలకి. ఇక్కడంటే ఏదో ఇరగదీస్తాడంట, ఇక్కడేదో పొడిచేస్తాడంట వచ్చి. ఏంటి నువ్వు పొడిచేది? నిన్ను నమ్ముకున్న కాపులందరికీ అన్యాయం జరుగుతుంది. అన్యాయమే జరిగేది. కాపు బిడ్డల్లారా, అతను తోకబట్టుకుని తిరిగితే కుక్క తాగబట్టుకుని గోదావరి ఈదినట్టే. మీరు జాగ్రత్త. మిమ్మల్ని ఎప్పుడూ ఇక చంద్రబాబు జెండా మోయటమే మీరు. కాపులి రాజ్యాధికారంలోకి తీసుకురావడం నా పని అంటూ పవన్ కళ్యాణ్ చెప్పారు. ఖచ్చితంగా కాపులకి రాజ్యాధికారం ఇస్తారు, సీఎం కూడా చేస్తారంటూ సందర్భాల్లో మాట్లాడిన పరిస్థితి ఉంది. చంద్రబాబుకి 2 గులుకులు వేయమను. 2 గులుకులు వేస్తే ఏమన్నా అప్పుడు చూద్దాం. చంద్రబాబు బతికొండంగా పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడనే మాట కళ, పగటి కళ.
2 గులుకులు వేసావనుకో అప్పుడు ఏమన్నా ఛాన్స్ ఉంటుందేమో. ఆ ఛాన్స్ కూడా మీకు రాదు. మేము మీకేం రానేమో. మా జగన్ గారు చేసే పనులకి నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా ఎస్సీ ఎస్సీలు అని మా జగన్ గారు అంటుంటే మీరు ఎవరికేం చేశారయ్యా? 14 ఏళ్ళు సీఎం చేశాడు. నీ దత్త తండ్రి ఏం చేశాడు అడగవే. పేదవాళ్ళకి ఏం చేశాం మనం? మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 4 ఏళ్ళన్నరలోనే ఎన్ని చేశారో. బటన్లు ఒక్కటమే పని అంట. ఆ బటన్ మీరెందుకు నొక్కలేకపోయారు? ఆ బటన్ డబ్బులన్నీ నువ్వెవడకు దోసిపెట్టావు? నువ్వు కట్టుకున్నావు ప్యాలెస్ హైదరాబాద్లో 40 కోట్లు, 400 కోట్లు అంట. ఇప్పుడు నువ్వు ఇరుక్కున్నావు జైల్లో. 2000 కోట్లు లాయర్లకు పెట్టావు. నీ తప్పులు ఏమి లేకపోతే నువ్వు 200 కోట్లు 2000 కోట్లు ఎందుకు పెట్టావు ఆ లాయర్లకి? నువ్వు నిజాతి పరుడువా? మా జగన్ గారు తప్పుడోడా? తప్పుడు నా కొడకల్లారా మీర్రా. మీ పేర్లు రాసుకోండిరా ఎర్ర బుక్కులో. నీ దత్తపుత్రుడిది ఆడికి రేపు ఓటు ఎక్కడేస్తాడో తెలీదు. ఆల్రెడీ వాడి ఫ్యామిలీ అంతా తెలంగాణలో వేసింది. నీకు ఒక ఓటు లేదు, ఒక ఆధార్ కార్డు లేదు, ఒక రేషన్ కార్డు లేదు. ఆంధ్రప్రదేశ్లో అక్కడ మాట్లాడితే తంతాడని కేసీఆర్ అను రేవంత్ రెడ్డి తంతారని ఇక్కడికి వచ్చి తెలంగాణ ఆంధ్రప్రదేశ్. అసలు ఆంధ్రప్రదేశ్ నువ్వెవడవరా? నువ్వెవడవే? నీకేం హక్కు ఉంది ఇక్కడ? ఆడిచ్చాడు నీ దత్త తండ్రి ఒక 2 ఎకరాలన్నర ఇచ్చాడు అనుకుంటా. ఎప్పుడు నువ్వు ప్యాకేజీ స్టార్వే కదా. ఆ ప్యాకేజీ అందుకుంటానికి వస్తున్నావు. ప్యాకేజీ గురించి మా టీడీపీ జెండాలు మోపిస్తున్నావు జనాలతో. ఆ కాపులందరినీ నేనేదో నిన్నగా మొన్న నా తల్లిని విమర్శించాడు లోకేష్ గాడు. ఆడికి పుట్టగత్తులు లేకుండా చేస్తానన్నావు. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఎంత ఇస్తానన్నాడు ప్యాకేజీ? ఎన్ని కోట్లు ఒప్పుకున్నావు? నువ్వు పార్టీ పెట్టిందే ప్యాకేజీలకి. మరి ఆ తాడేపల్లిలో కట్టాడంట, ఏదో 2 ఎకరాలన్నర పొలం ఇచ్చాడంట. ఒక్కడే ఫ్లైట్ వేసుకుని వచ్చాడు కదా, ఓ లుంగి కట్టుకుని ప్యాకేజీ మాట్లాడుకుని వెళ్ళాడు. మన జైలుకి వెళ్ళాడు. ఎవడన్నా జైల్లో ఉండవాలని పరామర్శించి వస్తారు. బయటకు వచ్చాక ఏదో మాట్లాడుకుని ఇస్తారు మద్దతు అనేది. జైలు బయటే. నీకు ఎంత అడావుడు ఉంది ప్యాకేజీ మీద? ఎన్ని మూటలు ఇస్తానన్నాడు ప్యాకేజీ నీకు? నువ్వు ఎంతవరకు రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము ఎంత దూరమైనా వెళ్తామంటూ పవన్ చెప్తున్నారు. ప్యాకేజీలు ఇవన్నీ ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉంటాయి. కానీ మేము రాష్ట్ర ప్రయోజనాలు వైసీపీ నుంచి రాష్ట్రాన్ని కాపాడడం కోసం ఏ నిర్ణయమైనా నేను తీసుకుంటానని పవన్ కళ్యాణ్ అంటున్నారు. మరి ఏం చేసావు 5 ఏళ్ళు? అప్పుడు 2019లోన 2014లో సపోర్ట్ చేసావుగా. నేను ప్రశ్నిస్తాను ఏం ప్రశ్నించి ఏం చేపించావు? నువ్వు కాపాడేదండి రాష్ట్రం. అసలు మీకు నిలకడ ఉందా? నువ్వు వచ్చి ఈ పని చేస్తాను ఒక మాట చెప్పగలుగుతున్నావా నువ్వు? నువ్వు కాపాడేది దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఉంటుంది ఇది. నువ్వు కాపాడేది ఏం లేదు. ముందు మీ బతుకులు చూసుకోండి. నువ్వు 2 సార్లు నిలబడి ఓడిపోయావు. అసలు నీకు ఎన్ని ఇస్తాడో, నువ్వు ఎన్నిట్లో సపోర్ట్ చేయటాకుండారో, అసలు నువ్వు ఎక్కడ గెలుస్తావో, నీ దత్త తండ్రి ఎక్కడ గెలుస్తాడో, నీ దత్త తమ్ముడు ఎక్కడ గెలుస్తాడో, నువ్వెక్కడ గెలుస్తావో ముందు మీ గెలుపులు చూసుకొని నువ్వు రాష్ట్రాన్ని కాపాడే సంగతి దేవుడు ఎరుగు. జగన్ గారు ఉండగా మీ వల్ల కూడా అవ్వో. పగడకల్లగా అనబాకండి. గెలిచేది జగన్ గారే, వచ్చేది జగన్ గారే. జగన్ గారి పరిపాలనలోనే ప్రజలు సంతోషంతో ఉన్నారు. ఏం మాటలు మాట్లాడుతున్నారు మీరు? అదే మొన్న మీటింగ్ పెట్టాడు శ్రీకాకుళంలో. ఖాళీ కుర్చీలు వెళ్ళబోయినాయి. ప్రజలు రాలేదు నన్ను మోసం చేశారు, ఓడిపోయిన వాడి దగ్గరికి ఎందుకు వస్తారో? నీ బతుకు అది. మా జగన్ గారు ఉప్పు అంటే వచ్చేస్తారు జనం. ఆయన చేసే మంచి పనులు నువ్వేం చేపించగలిగావు? నువ్వు సపోర్ట్ ఇచ్చావు, ఏం చేపించగలిగావు? ఇవన్నీ దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుంది. మీ వల్ల ఏమీ కాదు, ఏమీ చేయలేరు. ముందు మీరు ఎక్కడ గెలవాలో ఆ గెలిచేది చూసుకోండి. గెలిచేది చూసుకుని మాట్లాడమని చెప్తున్నాను. ఇదే చెప్తున్నారు. అధికార పార్టీ సంబంధించి ఎవరైతే సీట్లు మార్చారో వాళ్ళకి అన్యాయం జరగదు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అయితే వాళ్ళకి న్యాయం చేస్తానని చెప్తున్నారు. మరొక పక్క వాళ్ళు ఎక్కడికి ప్రతిపక్షం నుంచి విమర్శలు చేస్తున్న వాళ్ళు గెలిచే స్థానాలు చూసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు. దొంగలు ఊళ్ళు పంచుకునే విధంగా ఇప్పుడు టీడీపీ జనసేన కలిపి ఎన్నికల్లో రాబోతున్నాయి. ప్రజలు కూడా సరైన బుద్ధి చెప్పాలంటూ
పూర్ణమ్మ గారు చెప్తున్న పరిస్థితుంది. కెమెరా పర్సన్ నానితో కలిసి సురేంద్ర RTV విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.